సో ఇక్కడ సోషల్ ఈక్వేషన్ ఏమైనా పాటించాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తున్నదా? సహజంగా, ఎందుకంటే ఇప్పుడు ఇది టోటల్ గా అన్ని వర్గాల ప్రజలు అందరూ విద్యార్థులు అందరూ వచ్చి చదువుకుంటారు. ఇక్కడ కూడా మళ్ళీ ఈ ఈక్వేషన్ ఏందని ఒక చర్చను కొంతమంది తీసుకురావచ్చు. చదువు దగ్గర ఇది ఎందుకు మాట్లాడుతున్నారని. సో ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తున్నదా? ఖచ్చితంగా మన సమాజం ఇది వర్ణ వ్యవస్థ ఉన్న సమాజం, ఇది కుల వ్యవస్థ ఉన్న సమాజం, తీరాల్సిందే. ఇది నిచ్చెన మెట్ల సమాజం. అంతే. కనుక కొందరికి అన్ని అవకాశాలు ఉండటం అనేది న్యాయం కాదు. మనం అట్లా చూస్తే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ 107 సంవత్సరాలు అయింది. 107 సంవత్సరాల కాలంలో ఎందరో ప్రొఫెసర్లు పనిచేశారు, వేల మంది పనిచేశారు. కానీ ఇప్పటి వరకు ఒక్క దళితుడు కూడా ఈ యూనివర్సిటీకి వీసీ కాలే. ఒక్క దళితుడు కాలేదా? ఒక్క దళితుడు కూడా 107 సంవత్సరాలు. 107 సంవత్సరాలలో ఏంటిది? ఈ 107 సంవత్సరాల కాలంలో 2 రిజిస్టర్లు మాత్రమే దళితులు ఉన్నారు. రిజిస్టర్లు కూడా ఇద్దరే. బీనా మేడం అని సైకాలజీ డిపార్ట్మెంట్ లో ఉండేవారు. ఆమె కూడా అతి కొద్ది కాలంలో ఆమెను పని చేయనీయలేదు. తర్వాత ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు 3 సంవత్సరాలు ఆయన దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు. 3 ఏళ్ళు ఆయన. వీళ్ళిద్దరే నాకు తెలిసి దళితులుగా రిజిస్టర్. ఒక్క వీసీ కూడా కాలే. మొదటి కాలం అంతా ముస్లింలు ఉన్నారు, రెండో కాలం వచ్చేసరికి బ్రాహ్మణులు ఉన్నారు, ఆ తర్వాతి కాలం వచ్చేసరికి వెలమలు వచ్చారు, ఆ తర్వాతి కాలం వచ్చేసరికి రెడ్లు వచ్చారు, ఆ తర్వాతి కాలం వచ్చేసరికి ఒక 4 బీసీలు వచ్చారు. ఇప్పటి వరకు ఈ 100 సంవత్సరాలు నడిచినటువంటి పద్ధతి. అందుకే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలలో అందరు విద్యార్థులు ఉంటారు. సామాజిక సమతుల్యాన్ని పాటించాలి. ఈ సామాజిక సమతుల్యాన్ని పాటించేటప్పుడు నేనేమంటున్నానంటే అసమర్థులను తీసుకురావద్దు. ఆ వర్గం నుంచి ఒక ఎస్సీ అయినా, ఒక బీసీ అయినా, ఒక ఓసీ అయినా అసమర్థులను తీసుకురావద్దు. ఆయా సామాజిక వర్గాల్లో ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. ఆ ప్రతిభావంతులను ఎంపిక చేసి అన్ని విశ్వవిద్యాలయాలకి ఒక పద్ధతి ప్రకారం నియామకం చేయాలని, సామాజిక సమతుల్యత కూడా పాటించాలని ఈ సందర్భంగా మనం ఓయూలో నిలబడి మాట్లాడుతున్నాం కనుక నేను ఒక డిమాండ్ పెడుతున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాల సామాజిక వర్గానికి సంబంధించిన 2 రిజిస్టర్లన్నా అయ్యారు. 2 రిజిస్టర్లన్నా అయ్యారు. ఒక ఆయన ఇద్దరు మాల సామాజిక వర్గం నుంచి అయ్యారు. 2 ఓఎస్డీలు కూడా మాల సామాజిక వర్గం నుంచి వీసీకి ఓఎస్డీలుగా పనిచేశారు. మాదిగ సామాజిక వర్గం నుంచి రిజిస్టర్ కాలేదు, ఓఎస్డీలు కాలేదు, వీసీ కాలేదు. అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో, అతిపెద్ద సామాజిక వర్గం జనాభా పరంగా. ఇప్పటి వరకు మంత్రిమండలిలో చోటు దక్కలేదు, ఇతరత్ర మొన్న ఎమ్మెల్యే పదవులలో చోటు దక్కలేదు. నేరుగా మాదిగలకి నేను మాట్లాడుతున్నాను. మాదిగ ఉపకులాల్లో కొందరికి మంత్రిమండలిలో ఒకరికి స్థానం దక్కింది, మాదిగ ఉపకులాల్లో కొందరికి సీట్లు కూడా వచ్చాయి. కానీ నేరుగా మాదిగ కమ్యూనిటీకి రాలేదు. ఈ సందర్భంగా ఒక అవకాశం, ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాదిగ కమ్యూనిటీ నుంచి చదువుకొని మంచి ప్రతిభావంతంగా ఉండి పరిశోధనలు చేసి మంచి టీచర్గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఆయా సందర్భాల్లో కావలసిన సూచనలు, అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, లేదా నీటి సప్లైకి సంబంధించింది కావచ్చు, టెక్నాలజీకి సంబంధించింది కావచ్చు, వివిధ రంగాల్లో ఎంతో సేవ చేసిన వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈసారి అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్నారా అట్లా అప్లై చేసుకున్న వాళ్ళు? ఉన్నారా? ఖచ్చితంగా అన్ని కమ్యూనిటీల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మాది కమ్యూనిటీ నుంచి కూడా అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అతిపెద్ద విశ్వవిద్యాలయం గనక ఆ అవకాశం పోయినసారి వచ్చినటువంటి వీసీ పదవులలో 2021లో ఇచ్చినప్పుడు ఒక్క మాదిగకు కూడా వీసీ ఇవ్వలేదు. అంటే నేను మాదిగకి వీసీ ఇవ్వాలని అడుగుతున్నానంటే నేను మాదిగ కనుక డిమాండ్ చేస్తున్నా అనే అర్థంలో కొద్దిమంది అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. నేను సామాజిక కోణంలో మాట్లాడుతున్నాను. నేను అన్ని కులాలకి ఇవ్వాలని కోరుకుంటాను. బీసీలలో కూడా ఇవ్వాల్సి వస్తే ఒక చాకలికి, ఒక మంగలికి, ఒక కుమ్మరికి, ఒక కమ్మరికి ఇవ్వాలని కోరుకుంటా. ఇప్పటి వరకు ఇక్కడ యాదవులు పరిపాలన చేశారు, పద్మశాలీలు పరిపాలన చేశారు. ఇట్లా చూసుకుంటే అంటే కొన్ని కులాలు ఇంకా వెనుకబడిన బీసీలలో వెనుకబడిన కులాలు ఉన్నాయి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా అగ్ర కులాల్లో కూడా అంటే రెడ్లకు అవకాశం వచ్చింది, వెలమలకి అవకాశం వచ్చింది, బ్రాహ్మణులకి అవకాశం వచ్చింది. వీళ్ళే కాకుండా మిగతా కులాలకు కూడా ఆ ఓసీలో ఉన్నటువంటి మిగతా కమ్యూనిటీ ప్రొఫెసర్లు కూడా చాలా మంది ఉన్నారు. వెలుగులోకి రారు కొద్ది మంది. వాళ్ళు ఏంటంటే టీచింగ్ చేయడం, పరిశోధన చేయడం ఇవి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటారు. ఫైరవి చేసుకోలేరు, బయటకు వెళ్ళి ఎవరిని అడగలేరు, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళలేరు. కొద్దిమంది అన్ని అవకాశాలు ఉండి అర్హతలు ఉండి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం అనుకుంటే అప్లై చేసుకునే వాళ్ళను కూడా అప్లికేషన్ ఇన్వైట్ చేసి ఇచ్చే సంప్రదాయం ఒకటి ఉంటుంది మనకి. ఈ కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తేనే
తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యని మళ్ళీ మనం పునర్జీవింపచేయగలమనే ఒక ఆశ నాకున్నది.